గుడ్ మార్నింగ్. ఉదయాన్నే బాధాకరమైన విషాదకరమైనటువంటి ఘటన. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఓల్వో బస్సు దగ్ధమైన ఘటన. నేను కూడా ఈరోజు నుంచి విజయవాడ నుంచి కడపకు వచ్చాను. వస్తూనే వెయిట్ న్యూస్ ఓపెన్ చేస్తే ఇదే ఉంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అంతే 4-5 మినిట్స్. ఎంతసేపు హైవేల మీద వెళ్తున్న లారీలను, ట్రక్కులను పాపం వాళ్ళ బాధలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. మాటు వేసుకొని, కాపు వేసుకొని చెట్ల దగ్గర, 4 రోడ్ల సర్కిల్స్లో, బండరాల దగ్గర కొంతమంది ఆర్టీఓ అధికారులు కానిస్టేబుల్ని పెట్టి బలవంతంగానైనా దించి వానికి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పరు. నీకు లైసెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేస్తే ఘటన ప్రతిరోజు హైవే మీద వెళ్ళే పిల్లాడు కూడా చెప్తాడు. కానీ వాళ్ళు ఇలాంటి ఓల్వో లగ్జరీ బస్సెస్ ఫిట్నెస్ మీద కానీ, వాటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ మీద కానీ ఆర్టీఓ అధికారులు పెట్టరు. ప్రభుత్వం అసలే పెట్టదు. ఎందుకంటే ఈ ఓల్వో బస్సులు, భారత్ బెంజ్ బస్సులు, ఇలాంటి పెద్ద పెద్ద లగ్జరీ బస్సెస్లన్నీ ఆ ప్రభుత్వంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, తోపులవి మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్ళు పట్టించుకోరు ఎంతమంది చచ్చిపోయినా కూడా. 2013లో జబ్బార్ బస్సుకు సంబంధించి దాదాపు 42 మంది సజీవ సమాధి అయినారు. సేమ్ కర్నూలు హైవేలోనే. ఇప్పుడు కూడా సేమ్ కర్నూలు చిన్నటేకూరి దగ్గర కావేరి బస్సులో నిద్రలోనే వితిన్ సెకండ్స్లో, నాకు తెలిసి ఒక 4-5 నిమిషాలు ఆ బస్సు మండిండొచ్చేమో అంతే. బైక్ను ఢీకొన్న ఓల్వో కావేరి ట్రావెల్స్ బస్సు సెకండ్లు అక్కడే బ్రేక్ వేసి నిలబెట్టి ఉంటే తప్పకుండా ఆ ప్రమాదం నుంచి, ప్రమాద తీవ్రత తగ్గించే వాళ్ళం, ప్రాణాలను కాపాడేవాళ్ళం, అందరి ప్రాణాలు కాపాడేవాళ్ళం. అతను ఢీకొన్న తర్వాత కొద్ది దూరం తీసుకెళ్ళాడు. బస్సుతో పాటు కింద బైక్ రావడంతో లోపలున్న పెట్రోలు రోడ్డుకు మధ్య ఘర్షణ జరగడంతో ఆ ర్యాపిడ్తో అది ఫైర్ అయిపోయింది. అది కూడా వచ్చి డోర్ ఓపెన్ చేసే డోర్ దగ్గర బైక్ చిక్కుకపోవడం, డోర్ రాకపోవడం, కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు అంటుకొని పోవడం. ఓల్వో బస్సులన్నీ చాలా ఇదిగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. నిద్రలోనే దాదాపు 20-21 మంది సజీవ సమాధి అవ్వడం జరిగింది. వీళ్ళందరి బాధ్యత ఎవరు? చంద్రబాబు నాయుడా, లోకేశా, లేదా పవన్ కళ్యాణా, మోదీనా? ఎవరు చేస్తారు? నిత్యం విజయవాడలో కూడా చూస్తూనే ఉన్నాము. మామూలు ఇది ప్రైవేట్కి సంబంధించిన మెట్రో లైనర్లు, సిటీ బస్సులు కూడా ఇంత పొగ వస్తూ ఉంటుంది నల్లగా. ఏదో ఒక ఫోర్వర్డ్ సర్కిల్లో మాత్రం ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు అదే పనిగా ఈ చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పేరెంట్సు, జాబ్స్కి వెళ్ళే ఆ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళని చేయి అడ్డం పెట్టడం, రోడ్ల మీదకి అడ్డం వచ్చి తాళాలు తీసుకుపోయడం, ఫైన్ వేయడం, హెల్మెట్ లేదని చెప్పి రకరకాల సతాయిస్తూ ఉంటారు. ఇలాంటి బస్సుల సేఫ్టీ గురించి మాత్రం పట్టించుకోరు. ఆ చనిపోయిన 21-22 మంది పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకు ఆసరా ఇచ్చేది ఎవరు? ఎంత ఆసరా ఇస్తే కోల్పోయిన ప్రాణాలు తిరిగి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మీ